హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్. 93-94 10th క్లాస్ బ్యాచ్. మేము ఈరోజు రీయూనియన్ 33 సంవత్సరాల సుమారుగా తర్వాత స్టార్ట్ చేస్తున్నాం. 22 కోవిడ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఫోన్ నెంబర్ సేకరించి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఓన్లీ చాటింగే. కానీ ఈ జూలై 21వ తారీఖు ఆదివారం రాజానగరం హైవే దగ్గర బీచ్ పార్క్ దగ్గర కన్వెన్షన్ హాల్ దగ్గర మా ఫ్రెండ్స్ అందరినీ కలవడం జరుగుతుంది. రీయూనియన్ పెడుతున్నాం. మా మెమరీస్ అంతా ఈ రీయూనియన్ 93-94 ఆశ్రమ పాఠశాల సిరిగందలపాడు రంపచోడవరం. ఈ మెమరీస్ నేను దాచుకోవాలని మా యూట్యూబ్లో దాచుకుంటున్నాం. మీరు కూడా రీయూనియన్ చేసుకుంటే యూట్యూబ్ ఛానల్లో దాచుకోండి. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎప్పుడు కలుద్దామని. మా ఫ్రెండ్స్ కూడా అత్తే ఉత్సాహంతో ఉన్నారు. వాళ్ళు కూడా లోకల్గా లేరు, యుఎస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది తమిళనాడులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, లోకల్గా ఉన్నారు. ఇప్పుడు వరకు ఎవరు కూడా ఎప్పుడు కూడా మాట్లాడుకోలేదు. ఈ 33 సంవత్సరాల్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోలేదు. ఎవరి ముఖాలు ఎలా ఉన్నాయో కూడా తెలీదు. ఫస్ట్ టైం ఇప్పుడు చూసుకుంటున్నాం. ఓకే, లెట్స్ గో. వెల్కమ్ టు ఇంద్రధనుష్ స్టూడియోస్, మీ స్టూడియోస్. ఈరోజు మా రీయూనియన్ 33 సంవత్సరాలే. మగ్స్, వాటర్ బాటిల్స్, ఫ్లాగ్స్, మెమెంటో, ప్రోగ్రామ్ షీట్, ఇంకా మగ్, ఇండస్ట్రీస్, wooden spoons, tissue papers, carry bags, return gifts ki, birthday pops, paper plates, ఇంకా కొంతమంది అయితే నాకు ఆ కేసులు రావట్లేదు. అంటే గుర్తుపట్టాను. అండ్ ఫోటోలు అప్పుడు స్టేజ్ ఫోటోలు చూస్తే ఇప్పుడు అవగాహన వస్తారు. ఇప్పుడు ఒకసారి మీరు గ్రోత్ అయిపోయి అంతగా
మాతో ఈక్వల్గా అన్నట్లు ఉన్నారు. జనశ్రీ చెప్పుకోవాలి కూడా చెప్పుకోవాలి. అంతమంది 500 మంది మగపిల్లలు చెప్పుకుంటామని వాళ్ళు కూడా మంచి క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఇక్కడ అడిగితే అక్కడ సెట్ అయిపోతుంది. మీరు ప్రైవేట్లో వస్తేనే మాకు ఉపాధ్యాయునికి ఒక గురు దక్షిణం మీరు మాకు బహుమానాలు ఇవ్వద్దు. ఈరోజు ఎంతో సన్మానం చేశారు, మరి గిఫ్ట్లు ఇచ్చారు. అన్నిటికంటే ముఖ్యం మీరు ఒక ప్రయోజకులై ఒక మంచి స్థాయిలో ఉంటేనే అదే మాకు గురుదక్షిణ. నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. చాలా మంది అలాగే గట్టుగా పెట్టుకుంటున్నారు కలుసుకొని. మరి మేము ఆనాడు మీ పట్ల ఎంతో జాగ్రత్తగా మేము లేకుండా మీకు పాఠాలు బోధించామని చెప్తున్నాను. మేము 5 కూడా అంకిత భావంతో మరి స్కూల్ అంటూ పెట్టుకొని విద్యార్థులు అంటూ పెట్టుకొని మేము బోధించి ఒక క్రమశిక్షణలో నడిపేమని చేస్తున్నాం. అది మాకు బాలేదు. మేము చేసిన ఆ సేవకి భగవంతుడు కూడా మాకు కూడా మా పిల్లల్ని ఉన్నత స్థాయిలోని రావడానికి దేవుడు కూడా సహకరించాడు. మా గురుగారు అయినటువంటి మేడం గారు చూసి ఇంకా చాలా హ్యాపీ. ఎందుకంటే మనము జాబ్ చేసే టైం మేడం మనకు చదువు చెప్పే టైంలో మన ఏజ్ ఉండొచ్చు మేడంకి. మనల్ని అలాంటి టైంలో చేసి ఉండొచ్చు. నాకు అనిపించింది ఏదైతే తల్లి తండ్రి తర్వాత నువ్వు దైవంగా భావించి మనల్ని ఇంత మంచి విద్యార్థులను బోధించి ఉన్నత స్థాయిలుగా తీర్చిదిద్దినటువంటి మన గురువులందరికీ నిజంగా పాదాభి నమస్కారాలు తెలియజేస్తున్నాను. చిరు చిరు అనంది అనంది పదాలకి శాస్త్రగణి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. పాడి నేను గ్రూప్ లో పెడతాను. మీరందరూ నేర్చుకున్న తర్వాత అనిపించుకున్నారు 3 years అంటే 33 years లైఫ్లో సగం పోయింది. మొత్తం మీద అరగలుగుతున్నామా రాజశేఖర్ వల్ల అది సాధ్యమైంది. అంతకుముందు ఎక్కడున్నా తెలియదండి. ఇందాక మాటల్లో ఎవరన్నా పక్క నుంచి స్వామి వెళ్ళిపోయినా లేకపోతే ఇంకో అమ్మాయి వెళ్ళిపోయినా సరే మాకు గుర్తుపట్టేటువంటి ఇది లేదు, ఆస్కారం లేదు. ఇక్కడ అందరూ కలిసాము. 7th నుంచి 10th వరకు కలిసి చదువుకున్నారు మనతో. ఇతని పని ఏంటంటే ఎన్ఎస్ మాస్టర్ ఎక్కువ మనకి బొమ్మలు వేయమని చెప్పారు. బొమ్మలు వేయాలంటే మేము డ్రాయింగ్స్ అదే అది ఆన్సర్ నోట్ సోర్స్ లింక్ ఇచ్చిపోవడం. ఎందుకు కామెంట్ చేయకండి. సోర్స్ లింక్ పర్చేజ్ చేసి 1994 10వ తరగతి శ్రీరంగ పాటలో చదివినటువంటి మా మిత్రులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు. అలాగే మన ఇన్ఛార్జ్ సంవత్సరం మేడం గారు కూడా నా ప్రత్యేక ఆశిస్తున్నాను. ఏంటంటే మేడం గారు కొత్తలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నన్నే కొట్టడం కాదు, స్పాట్ నేనే నన్నే పిలిచి అదే ఎక్కడ చేస్తారంట 9 ఎక్కడ 10 వరకు రెండు మధ్యలో మిస్ అయ్యా, మళ్ళీ చదవరాను, మళ్ళీ వచ్చేవారు. అదే నాకు గుర్తున్నాయి. అంటే ఐడియా వచ్చింది. మేడం గారు కూడా నా పేరు పిలిచేవారు. సోడి ఇలా నెక్స్ట్ వచ్చి అమ్మాయిలు
సత్య అందరికీ కూడా అన్నయ్య అన్నయ్య పెద్దన్నయ్య బాలకృష్ణ మంచి అన్నయ్య. అందరికీ నమస్కారం. నా పేరు కోడే బంగారం గారు. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైన్ మీద చేస్తాను. ఫ్యామిలీ ఇద్దరు బాబులు డిగ్రీ చదువుతున్నాను. ఇంకో బాబు 10th అయింది. ఓకే థ్యాంక్ యూ అందరూ నత్తలు చూసారా? రాజీ వినంటే నత్తలు చూసారా? నత్త నత్త తెలిసిన ఎంతమంది ఉన్నారు? నత్త స్లోగా వెళ్తుంది కదా, అలా నత్తలా ఉండే బుల్లబ్బాయి ఈ రోజు వాళ్ళ సర్పంచ్ అయిపోయాడు. సూపర్ గులాబాయ్. మన టీంలో ఒక రాజకీయ సర్పంచ్ ఉన్నాడు, వచ్చి పరిచయం చేసుకుంటాడు. మా పేరు సోమరావు. మా మిస్సెస్ వైజాగ్ అవుతుంది. మా అబ్బాయి ఏమో వెటనరీ సెకండ్ ఇయర్. మా అమ్మాయి నేతల 10th పాస్ చేస్తుంది. ఈ పొలిటికల్ పరంగా అంటే వైఎస్ఆర్సీపీలో సర్పంచ్. థ్యాంక్ యూ అయ్యగా వచ్చి తన గురించి పరిచయం చేసుకుంటాడు. 93, 94 10th బ్యాచ్ మన మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే మన విన్నపాన్ని మన్నించేసి వారి నిర్మలను మార్చుకొని మన కోసం ఒక ముఖ్య అతిథిగా వచ్చేసినట్టు టీచర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మన ఇంకా చాలామంది టీచర్స్ ఉన్నారు, మేడం గారే కాకుండా టీచర్స్ కూడా మనకు ఆ టైంలో చాలా మంచి టీచర్స్ అన్నమాట. టీచర్ గారితో పాటు ఇంకా మిగతా 4 టీచర్లు కూడా మంచి టీచర్లు ఉండేవారు. మన మెమరీస్ ఏంటంటే గుర్తొచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులు ఎక్కడో దూరంగా ఉంది ఒకేసారి మనమంతా కలుసుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, తర్వాత వాళ్ళు మళ్ళీ దూరం వెళ్ళినప్పుడు ఎంత బాధ ఉంటుందో అనే ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి. ఈ రాజశేఖర్ మొత్తం అందరి నెంబర్లు గ్యాదర్ చేసి గట్టిగా ధర పెట్టారని తెలిసినప్పుడు నాకు మామూలుగా అయితే సండే చాలా రద్దీగా ఉంటుంది, బిజీగా ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ అందరి జిల్లాల నుంచి కూడా అదే వస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ నేను అపాయింట్మెంట్ కూడా ఇచ్చాను. ఆ తర్వాత రాలేనో అనుకున్నాను, కానీ తర్వాత ఇంకా మన బంధం గెలిచేసింది. అంటే వాళ్ళు ఇంకో రోజు చూడగలుగుతాను, కానీ మళ్ళీ నేను ఇది మిస్ అవుతానని చెప్పి ఖచ్చితంగా రావడం జరిగింది. ఇంకా మన అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంది చాలా ఎమోషనల్గా ఉంది. అంటే ఇప్పుడంతా కలుసుకున్నాం, మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో కొంచెం మాటలు కూడా రావట్లేదు. ఇంకా చాలా చెప్పుకుంటున్నారు, కానీ కొంచెం బాధ ఏడుపు కూడా వస్తుంది మేడం నాకు. అదప్పుడు నేను కొంచెం కానీ నాకు కొన్ని మెమరీస్ గుర్తున్నాయి. ఒకటి టీచర్స్ది, రెండోది మన స్టూడెంట్స్ది. ఈ 2 షేర్ చేస్తాను. కొంతమంది నొప్పి పెట్టచ్చు, కాకపోతే ఇది వాస్తవం. నొప్పు కలగకుండా ఇన్సిడెంట్స్ అలాగే తీసుకుంటారు. నొప్పు కలిగించకుండా మాట్లాడు. యాక్చువల్గా మనకి స్కూల్ పేరు చెప్పిన తర్వాత నాకంటూ ఫస్ట్ మెమరీ గుర్తున్నది బాగా మూర్తి సారే. హెచ్ఎం గారు ఎప్పుడు కూడా ఏంటో చెప్తానంటే, నాకు క్రికెట్ నేర్పించింది ఆయనే. ఆడకుండా పక్కన నుంచి ఉంటే ఆడతావా కస్తావా అని చెప్పి కూర్చోబెట్టి ఆడించిన ఆయనే, ఫస్ట్ ఆయన మొదలు పెట్టించిన ఆయన. ఆ తర్వాత మీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ ఈ ఇన్సిడెంట్ అయితే మాత్రం డెఫినెట్గా నాకైతే మైండ్ రిజిస్టర్ అయింది. 10th క్లాస్ లాస్ట్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన రాత్రి 10 గంటలకి ప్రతి స్టూడెంట్ ఇంటికి వెళ్ళి చూసేవాడు. మీలో చాలా మందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు. ఈవెన్ ఆయన అర్ధరాత్రి 12 గంటల ఉన్నాయి. ఇది నాకు తెలుసు. ఎందుకు అని అంటే నేను 10th క్లాస్ మొత్తం మీద బాగా ఎక్కువగా చదివి కష్టపడి చదివింది ఎప్పుడు 10 గంటలు పడుకోవడమే. ఒకే ఒక్క రోజు 12 గంటలు చదువుతారుగా మద్దతు రోజు ఆయన తెలియజేయకపోయాడు. తెలియదు నాకు. అది ఆయన చెప్పారు. ఈడు ఒక్కడో చదువుతున్నట్టు నైట్. అది ఎందుకు ఎవరికి చెప్పారు ఇన్సిడెంట్? వాసి గారికి బాలాజీ గారికి. ఎవరు మీరు ఎప్పుడు ఈ పక్కన చదువుతున్నట్టు రాజు చదువుకున్నట్టు మీరు చదవట్లేదని చెప్పింది.
యాక్చువల్గా నాకు 10th క్లాస్లో పక్కన ఎప్పుడు తిరిగింది వాసు బాలాజీ ఇద్దరే. బాలాజీ గారు రాలేదు ఇవాళ, వాసు వచ్చారు. అఫ్కోర్స్ వాసు గారు తెలుసు. రెండోది ఏంటంటే వెంకటరావు గారు అన్నాడు ఎవరు పర్లేదు ఫస్ట్ క్లాస్ వస్తుందని చెప్పి వెంకటరావు గారు కూర్చేయండి సీరియస్గా వెళ్ళి సార్ నాకు ఫస్ట్ క్లాస్ వస్తుందని అంటే ముందు పాస్ అవ్వడం ముందు పాస్ అయ్యి తర్వాత ఫస్ట్ క్లాస్ మీద కాలేజీ దిగిందని చెప్పేసి ఆ రోజు కౌంటర్ మర్చిపోలేదు. ఫస్ట్ విషయం ఏంటంటే మీరందరూ ఆ స్కూల్లో చాలా కాలం కలిసి నాకంటే ఎక్కువ సీనియర్స్ నుంచి కూడా అదే స్కూల్లో ఉండడం, తర్వాత కూడా చాలా కాలం కలిసి అదే ఊళ్ళో చదువుకోవడం నేను చేశాను. నేను ఒకదాన్ని 1 year ఉన్నాను, కేవలం 10th క్లాస్ మాత్రమే చదువుకున్నాను. సో అంటే ఎలా ఉంటుందంటే టైం ఎంత చిన్నదైనా కూడా అక్కడ ఉండే ఆ అట్మాస్ఫియర్ మనకి చాలా ఎక్కువ బాండింగ్ కలిగించేదిగా ఉంటుంది. అరే మొండరా ముందుగా చూస్తున్నాను